ఈటీవీ తెలుగు. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అయినా ఇంకా వైఎస్ జగన్ పైన బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాన్ని కళ్ళ కట్టినట్లు ఈ నివేదికలో అంతర్జాతీయ నిపుణుల కమిటీ పొందుపరిచింది అని అంబటి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర ప్రజానీకానికి వ్యవసాయ రంగానికి ఎంత ప్రాముఖ్యత సంతరించుకొని ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా మనం భావిస్తున్నాం. దీన్ని గౌరవనీయులు లేట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి దీన్ని ప్రారంభించారు. అనేక అనుమతులు తీసుకొచ్చారు. దాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రజానీకానికి అంకితం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిదని నేను భావిస్తున్నాను. ఆయన మరణం తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాజెక్టుగా భావించి కేంద్ర ప్రభుత్వమే దీన్ని పూర్తి చేయాలని విభజన చట్టంలో పెట్టి మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి తానే పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెపుతాననేటువంటి మాట విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. మనం చాలా నష్టపోయాం విభజన వల్ల అనేటువంటి భావన నుంచి ఏదో కొద్దిగా ఊరట కలిగిందిలే అనేటువంటి భావన కలిగేటటువంటి పరిస్థితి ఆ రోజున ఏర్పడింది. అలాంటి ప్రాజెక్ట్ అనేక రకాలైనటువంటి మార్పులు చెందుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందనేటువంటి మాట తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేతే నిధులు ముందుగా డబ్బు ఖర్చు పెట్టుతూ మళ్ళా కేంద్ర ప్రభుత్వం వాటిని రీఎంబర్స్ చేయటం అనేటువంటి విధానంతో దీన్ని ప్రారంభించారు. ప్రారంభించి 2018కి పూర్తి చేసి జాతికి అంకితం చేసేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రగల్భాలు పలికారు. 2018కి పూర్తి కాలేదు. 2019లో మళ్ళీ వచ్చిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మేము శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం. దీనిలో ప్రధానంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇది అబ్నార్మల్ డిలే అవుతా ఉన్నది. అనుకున్న సమయానికి కావడం లేదు. మా టైంలో కూడా మేము పూర్తి చేస్తాము అని అనుకున్నాం, కాలేదు. ఎందుకు కాలేదు, కారణం ఏమిటి, ఇంత అబ్నార్మల్ డిలే కావడానికి కారణం ఏమిటి అనే అంశం మీద నేను అనేక సందర్భాలలో నేను చాలా వివరంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. దానిలో ప్రధానమైనది ఏంటంటే